హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలోన ముష్కరుల దాడి అంటే ఇండియా పాకిస్తాన్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో యుద్ధంలో పాల్గొని అమరుల వీరులైనటువంటి సైనికులు మన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కలిక తాండాకు సంబంధించినటువంటి అమరుడైన సైనికులు శ్రీ కీర్తిశేషులు మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి సంతాపం తెలియజేస్తూ ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలోన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆయనకు నివాళులర్పిస్తూ సంతాపం తెలియజేస్తున్నాం. భారత పాక్ యుద్ధంలో అమరులైనటువంటి అనేక మంది భారతదేశ సైనికులకు ఈ నివాళులు చెందాలని చెప్పేసి, అలాగే ఎంతో మంది శతఘాతులైనారు, ఎంతో మంది అమరులైనారు, వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూర్చాలని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్క సైనికు గుండె ధైర్యం నింపాలని చెప్పేసి భారతదేశ సైనికులందరికీ వాళ్ళకి సెల్యూట్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు గుంతకల్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద పాక్ భారత్ సైన్యంలో ఈరోజు గత 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధంలో అమరులైనటువంటి మురళీ నాయక్ గారికి మరియు బిఎస్ఎఫ్ జవాన్ ఇంతియాజ్ గారికి మరియు సైనికంలో చనిపోయినటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి 3 రోజులకే సైన్యంలోకి వెళ్ళినటువంటి మనోజ్ గారికి మరియు అనేక మంది సైనికులకు అందరికి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనమందరూ కూడా చూసాం, భారతదేశంలో సైనికులు అంటే ఏమిటనేటువంటిది ఈ భారతదేశం గొప్పతనము సైనికులు. ఎందుకంటే చాలా మంది సైనికులు ఈరోజు మనం కన్నులు అందరూ కూడా ఈరోజు ప్రశాంతంగా పనుకుంటున్నామంటే ఇలాంటి సైనికులు అనేక మంది వారి ప్రాణాలను త్యాగం చేసి అమరులైనటువంటి వాళ్ళు అనేక మంది. వారిలో ప్రత్యేకంగా ఈ భారత్ పాక్ యుద్ధంలో చనిపోయినటువంటి మురళీ నాయక్ గారు మన రాష్ట్రము మన జిల్లాకు సంబంధించినటువంటి వారు, కల్లితాండకు సంబంధించినటువంటి మురళీ నాయక్ గారు కేవలం 25 సంవత్సరాలకే అతడు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. అదే విధంగా చాలా మంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి ప్రాణాలను అడ్డేసి మన కోసం ఈరోజు బార్డర్ లో చాలా మంది కూడా ఫైట్ చేస్తున్నారంటే ఈరోజు భారతదేశంలో చాలా మందికి అనేక మంది భారత్ సంబంధించినటువంటి వాళ్ళందరూ సైన్యం వల్లనే ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామని చెప్పేసి ఒకసారి తెలుసుకోవాలా. ఈరోజు ఇలాంటి మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఈ మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తితో భారతదేశంలో ఉన్నటువంటి యువత చాలా మంది కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకోవాలా. భగత్ సింగ్ గారు ఆనాడు 23 ఏళ్ళలోనే ఉరి శిక్షను భారతదేశం స్వాతంత్రం కోసం అమరులైనారు. ఈరోజు కల్లితాండకు చెందినటువంటి మురళీ నాయక్ గారు 25 సంవత్సరాల్లోనే తమ ప్రాణాలను త్యాగం చేశారంటే వారు చాలా గొప్పవారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా మీ అందరు కూడా తెలిసిన విషయమే, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నెల 13వ తేదీ కూడా వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం కూడా జరుగుతుంది. తర్వాత వారికి ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చిన విషయం మీ అందరూ కూడా తెలిసినటువంటిదే. భారతదేశంలో స్వాతంత్రం కోసం ఏదైతే యుద్ధం జరిగి ఆనాడు ప్రాణాలు అర్పించారో అదే తరహాలో స్వాతంత్రం లాంటి మరో స్వాతంత్రం కోసం ఈరోజు ఉద్యమాలు చేసి ప్రాణాలు సైతం లెక్క చేయనటువంటి మురళీ నాయక్ గారికి జోహార్లు తెలియజేస్తూ ఈరోజు గుంతకల్ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు పార్టీ ఎస్టీ సెల్ పిలుపు మేరకు ఈడ విచ్చేసినట్టు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భారతదేశం కోసం అనుచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన మన జవాన్ మురళీ నాయక్ గారికి నివాళులు అర్పించడానికి ప్రతి ఒక్కరూ వారి సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మన దేశం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్క ఆర్మీకి అయితే ఏమి, నావీకి అయితే ఏమి, డిఫెన్స్ అకాడమీలకి ఏ దానికైతే ఏమి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని
వాళ్ళ కుటుంబాలకు ఏమైనా జరిగినా, జరగరానిది ఏదైనా జరిగినా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వాళ్ళకి సంఘీభావం తెలుపుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఈరోజు ముఖ్యంగా ఈ మన వీర జవాన్ మురళీ నాయక్ గారి పాకిస్తాన్ ముష్కర్ల దాడిలో వీరమరణం చెందిన మురళీ నాయక్ గారు మరి ఇతర సైనికులకు మనము స్మృతి నివాళులు అర్పించడానికి కార్యక్రమం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని వేళలా కుటుంబానికి మేము అండగా ఉంటామని, అలాగే ఎంతోమంది పౌరులు కూడా ఈ యుద్ధంలో వీరమరణం చెందారు. పౌరులకు అమాయక పౌరులు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున నివాళులు అర్పిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన మన పార్టీ ఎస్టీ సెల్ విభాగం ఆంజనేయులు గారికి, యూత్ విభాగం బాషిత్ గారికి, కన్వీనర్ ఖలీల్ గారికి, మిగతా పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున